రేషన్ బియ్యం ఉన్నాయన్న అనుమానంతో నిలిపివేసిన షిప్ ను అధికారులు తనిఖీ చేశారు. అయితే ఇన్ని బస్తాల్లో ఏ బస్తా పీడీఎస్ రైస్ ఉన్నాయో తెలియక అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటుంది. సేకరించిన శాంపిల్స్ ను పరీక్షించడానికి కూడా వారి వద్ద సరైన పరికరాలు లేకపోవడం గమనార్హం. దీనిపై మరిన్ని వివరాలు మా తూర్పు గోదావరి ప్రతినిధి దత్తు అందిస్తారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ షిప్ను సీజ్ చేయాలి, విస్తృత తనిఖీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా మొన్న పెద్ద ఎత్తున కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు షిప్లోకి వెళ్ళింది. షిప్లోకి వెళ్ళి ఆ యొక్క తనిఖీ చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఏదైతే బస్తాలు పేర్చి ఉన్నాయో ఈ బస్తాలన్నీ కూడా ఇక్కడ కార్మికులు చెప్తున్న దాని ప్రకారం దగ్గర అయితే కనుక ఇవి 40,000 బస్తాల వరకు ఈ యొక్క దీన్ని బ్యాడ్జీ అంటారు, ఇందులో పడతాయంటున్నారు. మనం ఏదైతే సీజ్ చేసిన స్టెల్లా పలామా షిప్లో మాత్రం ఇప్పటికీ 12 లక్షలకు పైగా బస్తాలు లోడ్ చేసామని చెప్తున్నారు. దాన్ని 40 అడుగుల ఫీట్ ఉంది. ఇది మనకున్న అంచనా వరకు 20 అడుగుల వరకు ఫీటు, 15 అడుగుల వరకు ఫీట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కార్మికులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి వారి పడి ఇబ్బందులు ఏంటి, వారి కష్టాలు ఏంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ షిప్పులు లోడ్ చేసేటప్పుడు వీరు కూడా ఉన్నారా లేదా అని కూడా లోడ్ అయింది కదా, అప్పుడు మీరైనా మీ బాధ్యత చెల్లేయా? ఇక్కడ నుంచి ఏం వెళ్ళలేదండి. ఎక్కడి నుంచి వెళ్ళాయి? ఏం తెలీదు. అక్కడ డీపర్పోర్ట్ నుంచి వెళ్ళాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి మాకు తెలీదు. మేము మాకు నడ తగిలిందంటే ఒక 4 రోజులు 5 రోజులు ఇక్కడ ఉంటాయండి. అక్కడ వాతావరణం బాగున్నప్పుడు ఒక 4 రోజులు అవన్నీ 10 రోజులు అవనేసి అక్కడ ఉండిపోతాం మేము. దాని ఎంత వచ్చినా మాకు 2,000 వస్తుందండి నడకే. మనిషికి అండి, మనిషికి 2,000 వస్తుందండి ఒక ట్రిప్ కి. అది ఒక 10 రోజులు కూడా పట్టేవచ్చు మాకు. 10 రోజులు అవ్వచ్చు, ఒక 1 రోజులు అవ్వచ్చు, ఒకసారి ఒక 3 రోజులు 4 రోజులు వస్తుంది. నెల వచ్చినప్పటికి 10,000 అంత వస్తుంది అంతే మాకు. ఆ దాంట్లోనే భార్య పిల్లలతో దాంట్లో బతుకుతాం. ఎప్పుడు కూడా మాకు యూరియా పటాసు ఇవన్నీ కూడా నల్ల వేసుకోను ముందు. ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం బాగానే ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కట్ట యాంకర్ పోర్ట్లు అక్కడ పెట్టేశారు. అక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ 10,000తోనే మేము ఇలాగే ఇంకా అలా యాంకర్ పోర్ట్లోనే ఇలాగే కష్టపడి దీని మీద బతుకుతున్నాం. అలాగే అంటే మీకు తీసుకెళ్తున్న సరుకు దొంగ సరుకు మంచి సరుకు మీకు ఏమైనా తెలుస్తుందా? నాకు తెలియదండి. అలాంటి మాకేం తెలియదండి. మేము నడవేసుకుంటూ మామూలుగా వస్తామండి, లోడ్ చేసుకుంటూ వెళ్తామండి. అది దొంగ సరుకో మామూలు మంచి సరుకో మనకు తెలియదు. అక్కడ సర్వేలుగా వాళ్ళకి తెలుతుందండి, మాకు తెలియదు కదా ఇలాంటివి. మేము అది ఏం చెక్ చెయ్యి మామూలుగా చూసుకుంటాం. కానీ ఏదన్నా తడిసిపోయే కట్టగానే ఏమైనా ఉంటే అప్పుడు మేము ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ ఆఫ్ చేసేసి తీసేయమని చెప్పేసి మేము ఆఫ్ చేసి కాట మీద కాకేసి తీసేయమని చెప్తాం. అంతవరకే. ఏదైనా ఉండల కింద తగిలినా ఆపేయండి అని చెప్పేసి వరకు మేము తీసేయమని చెప్తాం. అంతే, అంతవరకే. బాబు మీరు చూస్తున్నారు కదా, మిమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు ఏదైతే ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ వేలాది కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు. మీకు మాత్రం ఈ తమ్ముడు చెప్తున్న దాని ప్రకారం కేవలం 2,000 ఇస్తున్నా అంటున్నారు. మిమ్మల్ని సరిగ్గా చూడరా వీళ్ళు? మరి సరిగ్గా చూడటం అంటే దీని కాస్ట్ ఇంకా కలాస్కి వచ్చి అదే 2,000, 2,100 అటు ఇటు పడతాయండి. అదే తమ్ముడు 4 రోజులైనా 2 రోజుల్లో దిగిపోయినా అదే అమౌంట్ ఇస్తారు. అంటే రేషన్ బియ్యం అనే కాదు, మేము వచ్చిన కాడ నుంచి ఎక్కువ బాయిల్డ్ బియ్యం, అంటే బాయిల్డ్ రైస్ ఎక్కువ లోడ్ అవ్వటం. అంటే సూపర్ ఇవి అంటే మరి నేను వచ్చిన తర్వాత అయితే బాయిల్డ్ రైసే ఎక్కువ లోడ్ అవ్వటం. ఇక మనం చూడొచ్చు ఏదైతే గతంలో పెద్ద ఎత్తున సూపర్ కావచ్చు, అంటే సూపర్ పొటాషియం ఇవన్నీ అంటే ఈ పొలాలకు సంబంధించి యూరియా పెస్టిసైడ్స్ సంబంధించి అవన్నీ గతంలో ఇక్కడ రవాణా అయ్యి వాటిని ఆపివేసి డీప్ వాటర్ పోర్ట్ తీసుకెళ్ళిపోయారు. అంటే బెర్తలు ఉండే పోర్ట్ని డీప్ వాటర్ పోర్ట్ అంటారు, అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం గత కొద్ది కాలంగా రైస్ ఒకటే ఎక్స్పోర్ట్ అవుతుంది. అది బాయిల్డ్ రైస్ కావచ్చు, రా రైస్ కావచ్చు. మాకు సరుకు తెచ్చిన తర్వాత లోడ్ చేయడం అన్లోడ్ చేయడం తప్ప మాకు వేరే పని తెలియదు అంటున్నారు. మరొక విషయం చూడొచ్చు, ఏదైతే అధికార యంత్రాంగం ఈ చెక్ చేసింది కదా, ఆ చెక్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని చెప్పి మనకి సమాచారం ఉంది. ఏంటంటే ఇన్ని బస్తాలు, ఇందులో దాదాపు మనం చూసుకుంటే ఒక 3-4 వేల బస్తాల వరకు ఉండొచ్చని రమారమి మనం భావించవచ్చు. వారు అధికార యంత్రాంగం వచ్చి చెక్ చేసినప్పుడు కేవలం పై కనబడుతున్నప్పుడు బస్తాల్లో మాత్రమే చెక్ చేశారు. ఆ బస్తాల్లో చెక్ చేసినప్పుడు అవి రేషన్ బియ్యమా లేకపోతే బాయిల్డ్ రైసా అన్న విషయం ఆ స్టెల్లా పనామా షిప్లో ఇంకా తెలీదు. ఒకవేళ చెక్ చేసిన తర్వాత ఈ బియ్యాన్ని తీసుకెళ్ళిన తర్వాత పరీక్షలకి ల్యాబ్కి పంపించినట్టు తెలిసింది. ల్యాబ్కి పంపించారు. ల్యాబ్లో కూడా అవి రేషన్ బియ్యమా కాదా అన్న విషయం తెలియవలసి ఉంది. ఒకవేళ తెలిసినా దాన్ని ఏం చేయాలి, దాని పరిణామం ఎంత ఉంది, దానికి ఏ విధంగా ఎంతవరకు ఇన్ని బస్తాల్లో ఎన్ని రేషన్ బియ్యం ఉన్నాయి, ఎన్ని బాయిల్డ్ రైస్ ఉన్నాయి, ఎన్ని అనుమతులు ఉన్నాయి, ఎన్ని అనుమతి లేని ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి సాంకేతికంగా మనకు తెలుస్తుంది. మరోవైపు అధికార యంత్రాంగం ఒకవేళ రేషన్ బియ్యం అని తేలకపోయినా షిప్కి పర్ డే ఇంత డెమరేజ్ అని ఉంటుంది. 5 లక్షల రూపాయలు కావచ్చు, లేకపోతే 10 లక్షల రూపాయలు కావచ్చు, అద్దె ఉంటుంది. ఒక షిప్ కనుక లోడ్ చేయడానికి పోర్టుకు వస్తే 10 రోజుల్లో లోడ్ అవ్వాలి, లేకపోతే 10 రోజుల్లో అన్లోడ్ అవ్వాలని చెప్పే వాళ్ళకి నిబంధనలు కూడా ఉంటాయి. దాని ప్రకారం వారు మాట్లాడుకున్న కాంట్రాక్ట్ రేట్ ఉంటుంది. ఒకవేళ కనుక ఇందులో బియ్యం అవకతవకలు జరిగాయి, ఖచ్చితంగా దీంట్లో రేషన్ బియ్యం ఉన్నాయని తేలిన తర్వాత
షిప్ని కనుక సీజ్ చేస్తే షిప్ కట్టవలసిన డెమరేజ్ ఎవరు కడతారు? ప్రభుత్వం కడుతుందా, లేకపోతే అక్రమార్కులు కడతారా? అక్రమార్కులు కట్టే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో ఉంటారు. ఒకవేళ తేలకపోతే ఇన్నాళ్ళు జరిగిన దానికి ఆ షిప్కి డెమరేజ్ ఎవరు కడతారు? ఈ సరుకు సంబంధించి మళ్ళీ తిరిగి పంపించాలా? ఎప్పటికే సీజ్ చేసిన బియ్యాన్నే మళ్ళీ తిరిగి అదే షిప్లో బ్యాంక్ గ్యారంటీ కట్టి పంపిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన నష్టపరిహారం ఎవరిస్తారు? ఈ ఆహారాన్ని అనేది కనుక ఎక్కడికి పంపించాలో గమ్యస్థానానికి చేర్చకపోతే ఆహార పదార్థాలు కొన్ని నెలల తర్వాత పాడైపోయే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా భారీ ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? దీని మీద అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. షిప్ను తనిఖీ చేయడంతో పాటు తర్వాత జరిగే పరిణామాలు కూడా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, రాజ్ న్యూస్.